మిడిల్ ఈస్ట్ యుద్ధంకు ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది అనుకున్న టైంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసినట్లు CNN సహా పలు మీడియా కథనాలు వెలువరించాయి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కువైట్, బహ్రెయిన్లోని అమెరికా రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కువైట్, బహ్రెయిన్లో ఉన్న అమెరికా రాడార్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ తెలిపింది. దాడికి ముందు, దాడి తర్వాత అంటూ కొన్ని శాటిలైట్ చిత్రాలను ఇరాన్ విడుదల చేసింది. ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియాలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కువైట్, బహ్రెయిన్లో అమెరికాకున్న 2 అత్యంత కీలకమైన రాడార్ వ్యవస్థలను నాశనం చేసి యుద్ధంలో తామే పైచేయి సాధించినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. ఈ పరిణామాల మధ్యనే జోర్డాన్లో ఆకస్మికంగా సైరన్లు మోగటం, లెబనాన్ సరిహద్దుల్లోని హులా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడికి పాల్పడటం లాంటి ఘటనలతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.